బాబాయ్ ఏడు చేస్తాం నువ్వు రా. జనాన్ని మనం వాడుకోవాలి కానీ వాళ్ళ కోసం మనం కొట్టుకోకూడదు. జితేంద్ర గారి గురించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి అమిత్ గారు వచ్చారు. ఎన్న కాస్త సవర్ తీసే వరకు నీకు ఫ్యూచరే ఫ్యూచర్. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ. ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి బ్రోకర్ పని ఏంట్రా? ఏదో సవర్ తీయాలంటగా. ఏం సవర్ తీయాలి? ఎంపీని కొట్టడం ఏంటి? అతనేమోనా నీ పని మనిషి అనుకున్నావా? లీడర్. వేదవ సోది. బయటికి రా. జిత్తు బయటికి రావాలి. రాడు, రానివ్వను. నెక్స్ట్. బహుశా మీకు మా గురించి తెలీదనుకుంటా. నేనంత దూరం ఆలోచించను. ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను. నెక్స్ట్. రిస్క్ ఏమో ఆలోచించండి. రిస్కా? నాకా? మీకో చిన్న పిట్ట కథ చెప్తాను వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్నేమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్నేమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. మా పవర్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. పవరా? నీదా? నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్. నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, మాది హిస్టరీ. మీ హిస్టరీలు మా దృష్టిలో చిత్తు కాగితాలాంటివి. మేము అక్కడ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారు. ఇలా చిత్తు కాగితాలు అనుకుని ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేశారు. సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ షేపే మారిపోయింది. ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది? హిస్టరీ రిపీట్ అవ్వుద్ది. ఐల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఏ స్టేట్ గురించి అయితే మాట్లాడావో అదే స్టేట్ లో, ఏ సీట్ గురించి అయితే మాట్లాడావో అదే సీట్ లో జితేందర్ ని తీసుకొచ్చి కూర్చోపెడతా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది.